కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంట. మనం కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఇదే. ఇల్లు చాలా బాగుందండి. అవును. సరే ఆ లగేజ్ సర్దు, పిల్లలకు ఆకలి అయినట్టుంది, పిల్లల కోసం ఏదైనా టిఫిన్ చేయి. సరేనండి. ఏంటండి ఈ ఇల్లు కొనుక్కొని వచ్చింది మీరేనా? అవునండి నేనే. నా పేరు మంజునాథ్ అండి, పక్కింట్లో ఉంటాను. మంజునాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు మనోరమ. ఈ పిల్లలు మీ చుట్టాల పిల్లలా? కాదండి నా పిల్లలే. నలుగురు? నలుగురు. గవర్నమెంట్ ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటుంది, కానీ మీరు చాలా హద్దులు దాటినట్టున్నారే. మంజునాథ్ గారు, మా నాన్న పోయేటప్పుడు నాతో ఒకటే మాట అన్నాడు, అరే మనోరమ మనం పోయాక మనల్ని మోయడానికి నలుగురు ఉండాలరా అన్నాడు. మా నాన్న చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఒక్క నిమిషం కూడా ఆలోచించాల. నలుగురు కన్నా మీ నాన్నగారు చెప్పిన నలుగురు అంటే బయట వాళ్ళని అర్థం, ఆ నలుగురిని ఇంట్లోనే రెడీ చేసుకోవాలని కాదండి. ఈ విషయం తెలియక అన్ని పనులు వదిలేసి పిల్లల్ని నేను నలుగురు కాడానికే ఉన్నానే నేను. అయ్యో మా నాన్న క్లారిటీగా చెప్పడం మిస్ అయినట్టున్నాడే కొద్దిగా. ఆయన క్లారిటీగానే చెప్పాడండి, మీరే ఆ క్లారిటీ మిస్ ఫైర్ చేశారు. సర్లే మంజునాథ గారు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు వదిలిన తూటాలని కన్న పిల్లల్ని వెనక్కి తీసుకోలేం కదా. మీకెంత పిల్లలు? ఇంకా లేరు. అదేంటండి? కొంతకాలం వద్దనుకున్నాం, ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం. మంజునాథ గారు, ఆకలేసినప్పుడే అన్నం తినాలి, దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి, తర్వాత తింటాను తర్వాత తాగుతున్నా అంటే పరిస్థితులు అనుకునిచ్చాలిగా. టిఫిన్ లేక పల్లి చట్నీ చేయమంటారా, కొబ్బరి చట్నీ చేయమంటారా? ఇంతకీ ఆ పిల్లలు ఎవరండి? నా పిల్లలే అండి. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. పిల్లలు ఇదిగోండి, పల్లీలు తీసుకోండి. మనోరమ గారు, పిల్లల పద్ధతిగా బాగానే పెంచినట్టున్నారే. మంజునాథ, వినయం అనేది మా వంశంలో వారసత్వంగా ఇస్తాం. నువ్వే పెట్టండి. కాదురా, మిమ్మల్ని పల్లీలు తీసుకోమంటే ఒక్కడు తీసుకోలేదు, ఆంటీ పెడితేనేమో అందరూ తీసుకున్నారేంట్రా? మా చిన్న చేతులు కదా, మేము తీసుకుంటే కొద్దిగా వస్తాయి. ఆంటీ పెద్ద చేతులు కదా, ఎక్కువ వస్తాయి. మనోరమ గారు, ఇది కూడా వారసత్వమేనా? ఇది వారసత్వానికి సంబంధం లేదు మంజునాథ, ఇది వాళ్ళకే సంబంధం. దేవుడా, అంకుల్ నన్ను ఎత్తుకోరా, ముద్దు పెడతాను. దానా? ముద్దు పెడతానన్నది నాకు కదా? నీ ఫేస్ లో నన్ను ముద్దు పెడతారా? మనోరమ, ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ నాకు ఏ సంబంధం లేదు మంజునాథ, ఇదంతా వాళ్ళ కాన్సెప్టే. పల్లీలు అయిపోయే చట్నీ దేంతో చేయమంటారు? నువ్వు లోపలికి వెళ్ళా మెంటల్ దానా. హలో రామూర్తి గారు. అంకుల్ ఏంట్రా? ఒక్కసారి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న బిల్డింగ్ నుంచి దూకరా? లుంగి ఊడిపోయిందిరా. మంజునాథ, చిన్న పిల్లల మీద లుగ్గి పేసే డాన్స్ చేస్తాడు, తెలివి ఉందా? బర్రెలాగా పెళ్తావు. సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడక మనోరమ, ఆ లుంగి ఇప్పింది మీ పిల్లలే. లుంగి ఇప్పుడే కాకుండా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఆ బిల్డింగ్ మీద దూకమంటున్నారు. దూకుతాయన్నదంటే ఆ పిల్లలు సంతోషపడతారుగా. నీ పిల్లలు కాబట్టి నువ్వు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని బిల్డింగ్ల మీద దూకుతావు, అపార్ట్మెంట్ మీద దూకుతావు. నువ్వు దూకు, నేను దూకుతాను. మంజునాథ, నా పిల్లలు అడగాలి కానీ అపార్ట్మెంట్ బిల్డింగ్లు కాదు. సూర్యుడి మీద నుంచి చంద్రుడి మీదకి దూకుతా, చంద్రుడి మీద నుంచి సూర్యుడి మీదకి దూకుతా. లేరా దూకమంటారా? సర్లేరా దూకంలేరా. భలే ఫ్యామిలీ దొరికిందిరా నా పక్కన. ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడలే, ఫ్యామిలీ ప్లానింగ్ లేడోడివి. సరే నాన్న, లోపలికి వెళ్ళి పాలు తాగుతాం పద. సరే చెప్పేసిరా పదండ్రా. అరే నా పర్సురా. మనోరమ, ఏంటి మంజునాథ? నీ పిల్లడు నా పరిస్థితికి వచ్చాడయ్యా. పరిస్థితికి వాడు చాలా మొండోడే, అంత ఈజీగా ఇవ్వడే పర్సోడు. ఒక పని చేయ మంజునాథ. ఏంటది? నాది పర్సు పోయింది, దయగల మనుషులకు ఎవరికైనా నా పర్సు దొరుకుంటే ఒకసారి తెచ్చివ్వండి నాయనా అని ఒక మాట చెప్తే వాడు తెచ్చిస్తాడు. దేవుడా, మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నేను
నేను సలహా ఇచ్చాను, పాటిస్తే పర్స్ వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రెండిట్లో ఏది కావాలి నీకు? పర్సే కావాలి. మరి అడుగు మరి. నేను పర్స్ ఎక్కడో పోగొట్టుకున్నాను. దయగల మనుషులకి ఎవరికైనా దొరికినట్లయితే నా పర్స్ నాకు తెచ్చేవండి అయ్యా, మీకు దండం పెడతాను. నా ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసి బజార్లో దొరికిందంటే వెదవన్నారేదో. ఇటు పిల్లల మీద అరవకూడదు మంజునాథ, ఏం తెలుసు నీకు? నీ పిల్లలు మామూలుగా లేరురా, రకరకాలుగా ఉన్నారు. ఉంటారు మరి, రకరకాల పిల్లలు ఉంటారు. అరే ట్రైన్ ఆట ఆడుకుందామా? పదండి. మనోరమా మనోరమా. ఏంటి మంజునాథ, పడుకున్నాను లేపుతావేంటి? పడుకోవాలా వద్దా? పడుకోవాలా వద్దా? హ్యాపీగా పడుకోరా రే. పొలం నలుగురు కానీ పక్కింటోడి మీద పడేసావు, నువ్వేమో భార్య పక్కన హాయిగా నిద్రపోతున్నావు. మేము నిద్రపోవసం లేదంట్రా. ఏంట్రా ఎల్లరి పిల్లలతోటి? మంజునాథ, నువ్వు చిన్నప్పుడు అల్లరి చేయలేదా? పక్కింట్లో ఆడుకోకుండా పెద్దోడు అయిపోయాను మంజునాథ. బాల్యం మర్చిపోయిన వాడు నా దృష్టిలో బర్రెతో సమానం, బర్రెతో సమానం. పడుకుందాం పదండి, రండి. ఏంట్రా? నన్ను దత్తత తీసుకొని మీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి వచ్చి. ఈ మాటలన్నీ మీ నాన్న నేర్పుతున్నాడా లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావురా? లేదు, ఇది మేమే ఎవరు సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకోవాలని మా నాన్న చెప్పాడు. ఇలాంటి పనికిమాల విషయాలు మాత్రం బాగా నేర్పుతారు. పనికిమాలినోడు. ఎవరు కావాలని ఆస్తి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్ మై సన్స్. సరే నన్ను అందరు ఎక్సర్సైజ్ చేయండి. డాడీ, కరెంట్ ఎలా తయారు చేస్తారు డాడీ? కరెంటు నీళ్ళతో తయారు చేస్తారు నాన్న. నీళ్ళతోనా? అవును నాన్న. సరే మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను స్నానం చేసి వస్తా. అదే నీళ్ళతో కరెంట్ ఎలా తయారు చూద్దామా? ఏంటండి? అరే కరెంట్ పట్టుకుందా. ఏంటి మంజునాథ, వేడి నీళ్ళు ఎవరైనా ఇలా కాగబెట్టుకుంటారా? దరిద్రుడా, నేను కాగబెట్టుకోవడం ఏంట్రా? కరెంట్ వేడి పెట్టింది మీ పిల్లలు. ఏంటి పిల్లలు కొడతావు? అసలు నీళ్ళతో కరెంట్ ఎలా తయారవుతుంది అనే ఆలోచన పిల్లలు వచ్చింది చూడు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయాలి తెలుసా? అప్రిషియేట్ చేయాలి. మరి ఒక న్యూటన్, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి కాదు, పక్కింట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టి గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించారు. అదే వాళ్ళ ఇంటి పక్కన నీలాంటి వాడు ఉండి ఉంటే ఈ రోజు గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించేవారా, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేవారా? ప్రపంచం ఈ రోజు ఇలా ఉండేదా మంజునాథ? ప్రతి ప్రయోగం వెనకాల ఒక బలిదానం ఉంటుంది. బలిదానం ఉంటుందా? బలిదానం ఉంటుందా? అరే నాన్న, మీరు ఏమైనా సృష్టించండి రా, నీ వెనకాల నేనున్నాను రా. మనం తినే ఆహారం ఎలా జీర్ణమవుతుందో నాకు కళ్ళారా చూడాలనిపిస్తుంది నాన్న. అవునా, ఈ రోజు నేను ఫాస్టింగ్ నాన్న. ఇలా మంజునాథ ఏమైనా తిన్నాను? ఇందాకే తిన్నాను. చూడు మరిపో. నానా అసలు వాడిని వదలొద్దు. మీరు నాకు సైంటిస్టులు అవ్వడమే నాకు ముఖ్యం. గొప్ప సైంటిస్టుల కన్నా ఆనందాన్ని ఇవ్వండి అంతే నాకు. ఎక్స్ట్రా జబర్దస్త్.